ఖమ్మం బల్లెపల్లి ప్రాంతంలో అండి. ఈ టెంపుల్ ఎవరైనా చూసుంటే కామెంట్ చేయండి. ఈ గుడి చూపించే ప్రయత్నం చేస్తున్నాను. లోపల అండి అసలు చెట్లు ఎంత బాగున్నాయంటే మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ వాకింగ్కి వెళ్ళే వాళ్ళైనా గుడి ప్రదక్షిణలు చేసుకునే వాళ్ళైనా లోపలికి వెళ్ళి చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో. ఇలాంటి ప్లేస్లో ఒక 1/2 అవర్ దేవుడిని దర్శనం చేసుకొని ఒక 1/2 అవర్ ధ్యానం చేసుకుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో. ముఖ్యంగా ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి ప్లేస్ తెలుసండి. నిన్న మేము మా చుట్టాల ఇంటికి వెళ్ళాము. చిన్న ఫంక్షన్ ఉంటే మాకు ఈ గుడి కనిపించింది. వెంటనే దర్శనం చేసుకోవాలనిపించింది. కాకపోతే మేము వెళ్ళిన టైం ఆఫ్టర్నూన్ టైం అయ్యేసరికి ఎవరు లేరు. మీకు కూడా చూపిద్దామని చెప్పి ఈ వీడియో తీశాను. మీరు కూడా చూడండి. ఎంత ప్రశాంతంగా ఉందంటే అసలు అంత ప్రశాంతంగా ఉంది. మైండ్లో ఏదైనా ఆలోచన ఉన్నా స్ట్రెస్ లాగా ఫీల్ అయినా ప్రశాంతంగా దేవుడి దర్శనం చేసుకొని ఇలాంటి ప్లేస్కి వచ్చి ఒక 1/2 అవర్ కూర్చుంటే అసలు ఎలాంటి టెన్షన్ అసలు మొత్తం మనసులో ఉన్న బాధ మొత్తం పోతుందండి. అసలు గుడి చూడండి ఎంత అందంగా కట్టారో. ప్రతి ఒక్కటి ఎంత నీట్గా ఇంత పెద్ద విశాలమైన ప్లేస్లో నిర్మించారు. రావి చెట్టు అండి. ఇక్కడ నేను ఎప్పుడూ చూడలేదు జంట నాగులు. ఒకే ప్లేస్లో 7 జంట నాగులు అండి. చూడండి 2 3 4 5 6 7 8 జంట నాగులు. దాని మీద తొండ కూడా ఉంది. దాన్ని చూడకండి. చూడండి ఎంత బాగున్నాయి జంట నాగులు. టెంపుల్ అయితే ఎంత నీట్గా ప్రశాంతంగా విశాలంగా ఎంత బాగుందండి. కాకపోతే మేము వెళ్ళిన టయానికి తాళం వేసి ఉండింది. లోపల కొంచెం మీకు చూపిద్దామని చెప్పి చిన్న ప్రయత్నం అయితే చేశాను. చూడండి లోపల అమ్మవారి మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ క్లోజ్లో ఉంది. బట్ చూడండి పైన ఎంత ప్రశాంతంగా ఉందో. ఇక్కడ ప్రతి ఒక్కటండి అసలు వెళ్ళినందుకు చాలా హ్యాపీ అనిపించింది. ఫస్ట్ ఈ గుడి చూసినందుకు. మేము ఉన్నాము ప్రశాంతంగా చెట్టు కింద ఒక 1/2 అవర్ కూర్చొని హ్యాపీగా దేవుడి దర్శనం చేసుకొని. కాకపోతే క్లోజ్లో ఉంది. టెంపుల్ దర్శనం అయిందండి. అదే ఎర్లీ మార్నింగ్ అయితే దేవుడు కూడా దర్శనం అయ్యేది. శ్రీరామచంద్రుల వారి టెంపుల్. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మాకైతే ఈరోజు ఈ గుడి దర్శనం అయితే అయిందండి. పల్లకి ఎంత బాగుందంటే బుజ్జిగా ఎంత బాగుందో క్యూట్గా. చాలా నీట్ ఫినిషింగ్ అండి. వర్క్ ఎవరు చేశారో కానీ మళ్ళీ ఒకసారి అయితే చూద్దాము. ఎంత అసలు చూడండి అసలు ఎంత కలర్ఫుల్గా ఉందో గుడి. ఎంత అంటే కొత్త కూడా అనుకుంటున్నాను నేను. కొత్తగా కట్టారేమో. అసలు ప్లేస్ చూడండి ఎంత ప్లేస్ ఉందో. ఎంతమంది అయినా దర్శనానికి రావచ్చు. చిన్న చిన్న ఫంక్షన్లు ఏమైనా ఉంటే బారసాల, చిన్న దేవుడి కార్యక్రమాలు, భజన కార్యక్రమాలు